నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. ఎవరో చప్పుడు చేసుకుంటూ వాకిలి గుమ్మం ఎక్కారు. తల్లి కొడుకు ఒకళ్ళకేసి ఒకళ్ళు తెల్లబోయి చూశారు. నెమ్మదిగా తలుపు తెరుచుకుని రీబిన్ లోపలికి ప్రవేశించాడు. తలపైకెత్తి చిరునవ్వు నవ్వుతూ, ఇదిగో వచ్చాను. అనుమానాల మనిషిని, అన్నమాట ప్రకారం నడిచేవాడిని, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అన్నిటిలో వేలెట్టే వాడిని. అతడు నార చెప్పులు తొడుక్కున్నాడు. బొచ్చుటోపీ ధరించాడు. గొర్రెతోలు కోటు కప్పుకున్నాడు. దాన్నిండా తారుమరకలే. పటకాలో నల్లని చేతి తొడుగులు దోపుకున్నాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పావెల్, నిన్ను వదిలిపెట్టారే, బాగుంది. నీలోన్నా బాగా ఉన్నావా? తెల్లటి పళ్ళు బయటపెట్టి నోరారా నవ్వాడు. అతని కంఠస్వరం మునుపటి కన్నా మృదువైంది. బాగా ఒత్తుగా గడ్డం పెరిగింది. అతన్ని చూసి తల్లి చాలా ఆనందపడింది. నల్లటి మరకలతో ఉన్న అతని బరువైన చేతిని పట్టుకుంది. ఘాటుగా కొడుతున్న తారు వాసన నొక్కసారి గట్టిగా పీల్చింది. అబ్బా, నిన్ను చూస్తే నాకెంత సంతోషం కలుగుతోందనుకున్నావు? అంది. మిహాయిల్ ఇవానోవిచ్, మీరెలా కాలక్షేపం చేస్తున్నారు? రీబిన్కి ఎదురుగా కూర్చుని పావెల్ అడిగాడు. బాగానే ఉన్నాను. ఏగిల్ దెయోవోలో ఉంటున్నాను. ఆ పేరెప్పుడైనా విన్నావా? అందంగా ఉండే పెద్ద పల్లెటూరు. సంవత్సరానికి 2 సంతలు సాగుతాయి. జనాభా 2000 పైచిలుకు. నిరుపేదలు. ఎవళ్ళకీ సొంత భూమి లేదు. అంతా కవులుకు పుచ్చుకోవాల్సిందే. అది అంత సారవంతమైనది కాదు. నేనొక రక్తం పీల్చేవాడి దగ్గర పనిలో చేరాను. శవానికి పట్టిన పురుగుల్లాగా. అలాంటి వాళ్ళక్కడ చాలామంది ఉన్నారు. బొగ్గు కాల్చి తారు తయారు చేస్తారు. ఇక్కడ సంపాదిస్తుండిన దానిలో 4వ వంతు సంపాదిస్తున్నాను. అయితే ఇక్కడ కన్నా రెట్టింపు కష్టపడుతున్నాను. రక్తం పీల్చేవాడి దగ్గర 7గురం పనిచేస్తున్నాం. నేను తప్ప. అంతా ఆ ఊరివాళ్ళే. మంచివాళ్ళు. అందరూ యువకులు. అందరూ చదవడం రాయడం నేర్చుకున్నవాళ్ళే. అందులో ఏఫీం అనే అగ్గిబరాట ఉన్నాడు. అతడినేం చెయ్యాలో తెలియడం లేదు. వాళ్ళను మాట్లాడించుతుంటారా? వాళ్ళకి ఏమైనా చెబుతుంటారా? అని పావెల్ ఆత్రంగా అడిగాడు. నేనేమంత మౌనంగా ఉండను. మీ కరపత్రాలన్నీ మొత్తం 34 నాతో పట్టుకెళ్ళాను. అయితే నేనెక్కువగా బైబిల్ను ఉపయోగిస్తాను. బైబిల్లో నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. హోలీ చర్చి వాళ్ళ అంగీకారాన్ని పొందిన లావుపాటి పుస్తకం. దాన్ని నమ్మవచ్చు. రీబిన్ నవ్వుతూ పావెల్కు కన్ను కొట్టాడు. కానీ అది చాలదు. నిన్ను అడిగి కొన్ని పుస్తకాలు పట్టుకెడదామని వచ్చాను. మేమిద్దరం వచ్చాం. ఏఫీంను కూడా నాతో తీసుకువచ్చాను. యజమానులు తారు ఇచ్చి రమ్మని పంపారు. అది ఇచ్చేసి నిన్ను చూసిపోదామని దారి మళ్ళీ వచ్చాం. ఆ ఏఫీం వచ్చేలోగానే పుస్తకాలియ్యి. అతడికి విషయాలంతా ఎక్కువగా తెలియకూడదు. ఏమోననే భయంతో వాళ్ళిద్దరూ నిషిద్ధ గ్రంథాలను ఉపయోగించరు. కానీ నాకు కావాల్సినవి నిషిద్ధ గ్రంథాలే. అందులోనూ కొంచెం గరంగరంగా ఉండేవి కావాలి. నేను అందజేసే పుస్తకాలు పోలీసు ఇన్స్పెక్టరు చేతుల్లో పడినా, మతగురువు చేతుల్లో పడినా వాళ్ళెవరినంటారు? ఆ టీచర్లనే అనుమానించి వాళ్ళనే తొందర చేస్తారు. ఈలోగా నేనెక్కడో దాక్కుని కాలం వెళ్ళబుచ్చేస్తాను. రీబిన్ మోకాటి చిప్పమీద కొట్టుకుంటూ, తమాషా మనిషివే. నిన్నెవరూ అనుమానించరు. రైతులు అలాంటి పని చెయ్యరు కదా. పుస్తకాల వ్యవహారమంతా నడిపించేవాళ్ళు చదువుకున్న పెద్ద మనుషులు. ఆ పనికంతా జవాబాదారీ వాళ్ళదే అని నవ్వాడు. మామ్మ, ఇదంతా చాలా సూక్ష్మమైన వ్యవహారం అన్నాడు. తర్వాత పావెల్ కేసి తిరిగి ఉపదేశ ధోరణిలో మాట్లాడడం మొదలెట్టాడు. తల్లి కొడుక్కేసి చూసింది. అతడు ఖిన్నుడైనాడు. పావెల్ కేసి సంతృప్తితో చూస్తూ వేళ్లతో గడ్డం దువ్వుకుంటుంటే రీబిన్ కళ్ళలో నల్లని వెలుగు అగుపించింది. అతడు తన ఉపదేశాన్ని సాగించాడు. ఇది మర్యాదల గురించి ఆలోచించవలసిన కాలం కాదు. జీవితం చాలా కట్టకటగా ఉంది. కుక్కల దండు గొర్రెల మంద కాదు.
ఏ కుక్క మురుగు ఆ కుక్కదే. చదువుకున్న పెద్ద మనుష్యుల్లో సామాన్య ప్రజల కోసం ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధపడిన వాళ్ళున్నారు. జీవితమంతా జైళ్లలో మగ్గుతున్న వాళ్ళున్నారు అంది తల్లి. తానెరుగున్న జనమంతా ఆవిడ తలుపుకొచ్చారు. రీబిన్ నాలుగు మూలలా చూసి పావెల్ కేసి తిరిగి బల్లనానుకుని ప్రసంగాన్ని కొనసాగించాడు. నీ సహాయం నాకు కావాలి. నాకు పుస్తకాలియ్యి. ఎలాంటి పుస్తకాల్లో తెలుసా? ఆ పుస్తకాలు చదివినవాడెవ్వడు మరి నిద్రపోకూడదు. పుర్రెలో సన్నని ముళ్ళు కలిగిన ఏడుపందిని పెట్టినట్లుండాలి. మీకు పుస్తకాలను రాసేవాళ్ళతో గ్రామస్తులకు ఉపయోగపడేలా కూడా రాయమని చెప్పు. మాటలు మనిషిని లేపేసేటట్లు రాయమని. వాటిని చదివిన వాళ్ళు ఈ ఉద్యమం కోసం తమ ప్రాణాలర్పించేటంత తీవ్రంగా రాయాలి. రీబిన్ చెయ్యి పైకెత్తి ప్రతి మాటను విడివిడిగా స్పష్టంగా ఇలా చెప్పాడు. మృత్యువు మృత్యువును జయిస్తుంది. విశదీకరించి చెప్పాలంటే ప్రజలు పునర్జన్మ నెత్తడానికి చావాలన్నమాట. ప్రపంచమంతటా లక్షలాది జనం పునర్జన్మ ఎత్తి బతకాలంటే మనం కొన్ని వేల మంది చావాలి. అది సంగతి. ప్రజలు ఉద్ధరింపబడేటట్లయితే చావడం తేలికే. ప్రజలు లేవాలిగాని. తల్లి సమోవార్ పట్టుకొచ్చి రీబిన్ కేసి ఓరగా చూసింది. ఆమెకు అతడు మాట్లాడిన మాటల బరువు చేతను, తీవ్రత చేతను తను అణిగిపోతున్నట్లనిపించింది. తన భర్తను జ్ఞప్తికి తెచ్చే లక్షణాలు కొన్ని అతనిలో కనబడ్డాయి. తల్లి తన కొడుక్కేసి చూసి నవ్వుతూ తలూపింది. మళ్ళీ మాట్లాడకుండా బట్టలు వేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. బాగుంది. రాయడానికి సంగతులన్నీ మేము చెప్తాం. కానీ చాలా తేలికైన భాషలో రాయాలి. దూడలకు కూడా అర్థం కావాలి అన్నాడు రీబిన్. వంటింటి తలుపు తోసుకుని ఒక మనిషి లోపలికొచ్చాడు. ఏఫిమ్ అన్నాడు రీబిన్ వంటింటికేసి చూస్తూ. రావోయ్ ఏఫిమ్. ఇతడు ఏఫిమ్. ఇతడు పావెల్. అతన్ని గురించి నీకు చెప్పాను కాదు. వెళ్ళబారిన జుట్టు, వెడదైన ముఖం గల పొడగాటి యువకుడు కురుచైన గొర్రెతోలు కోటు తొడుక్కుని పావెల్ ఎదుట నిలబడ్డాడు. టోపీ చేత్తో పుచ్చుకుని బొమలు ముడిచి పావెల్ కేసి రెప్పవాల్చకుండా చూశాడు. గట్టివాడనే అభిప్రాయాన్ని పావెల్కు కలగజేశాడు. చదవడానికి ఎన్ని పుస్తకాలో. కానీ చదవడానికి మీకు తీరిక ఉండదేమో. గ్రామాల్లో చదువుకోవడానికి ఎక్కువ సావకాశం ఉంటుంది అన్నాడు. కానీ కోరిక లేదేమో అని అడిగాడు పావెల్. అక్కర్లేదు. కావాల్సినంత కోరిక కూడా ఉంది అన్నాడు ఏఫిమ్ గడ్డం రుద్దుకుంటూ. జనం బుద్ధిని ఉపయోగించడం మొదలెట్టారు అన్నాడు. ఏఫిమ్ టీ తాగేయి. ఇక మనం త్వరగా వెళ్ళాలి అన్నాడు రీబిన్. సరే అని ఇంకొక ప్రశ్న వేశాడు. విప్లవం అంటే తిరుగుబాటేనా? స్నానం చేసి ఎర్రగా ఆవిరి కక్కుతూ చిరచిరలాడుతూ ఆంద్రేయ్ లోపలికొచ్చాడు. ఏఫిమ్తో ఏమీ మాట్లాడకుండా కరచాలనం చేసి రీబిన్ పక్కన కూచుని అతనికేసి నఖశిఖ పర్యంతం చూసి చిన్న బుసకొట్టాడు. నీవేమంత కులాసాగా లేనట్లుందే. ఏమొచ్చింది కష్టం? అంటూ రీబిన్ అతని మోకాటి చిప్పమీద చరిచాడు. ప్రత్యేకంగా చెప్పదగిందేమీ లేదు అన్నాడు హోహోల్. ఇతడు కూడా కార్మికుడేనా అని ఆంద్రేయ్ కేసి చూపించి ఏఫిమ్ అడిగాడు. అతనెప్పుడూ ఫ్యాక్టరీ పనివాడిని చూడలేదు. వాళ్ళు ఇతరుల్లాంటి మనుషులు కారనుకుంటున్నాడు అని రీబిన్ విశదీకరించాడు. ఇతరులకు మాకు తేడా ఏమిటి? అని పావెల్ ప్రశ్నించాడు. మీ ఎముకలు కోసుగా ఉంటాయి. రైతులు దుమ్మలు గుండ్రంగా ఉంటాయి అని ఏఫిమ్ ఆంద్రేయ్ని పరిశీలనంగా చూసి జవాబిచ్చాడు. రైతు కాళ్ళను భూమి మీద నిలదొక్కి నిలుచుంటాడు అంటూ రీబిన్ ప్రారంభించాడు. భూమి తనది కాకపోయినా రైతు దానిమీద నిలబడతాడు. దానికి సన్నిహితంగా ఉంటాడు. కానీ ఫ్యాక్టరీ కార్మికుడు పక్షిలాంటివాడు. అతనికి నా అన్న స్థలముండదు. ఇల్లు వాకిలి ఉండదు. ఇవ్వేళ ఇక్కడుంటాడు. రేపెక్కడికో పోతాడు. ఆడది కూడా అతడికొక చోట ఉండేటట్లు చెయ్యలేదు. కాస్తంత ఆమెతో తగాదా వస్తే ఆమెను వదిలేసి పోతాడు. ఉన్నదానికన్నా మేలైన పని కోసం వెతుక్కుంటూ పోతాడు. కానీ రైతు మాత్రం
తాడు తెంచుకుని పోడు. ఉన్నదాని బాగు చేసుకోవడానికి తంటాలు పడతాడు. ఇదిగో మీ అమ్మ వచ్చిందే. ఏఫిమ్ పావెల్ దగ్గరకొచ్చి, మీ పుస్తకం ఒకటి నాకు చదువుకునేందుకిస్తారా అని అడిగాడు. తప్పకుండా అన్నాడు పావెల్. ఆ కుర్రవాని కళ్ళు సంతోషంతో చమక్మన్నాయి. నేను దాన్ని మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తాను. మా పనివాళ్ళు తారుడబ్బాలు ఇక్కడికి తెస్తుంటారు. వాళ్ళ చేత పంపిస్తాను అని హామీ ఇచ్చాడు. మనం వెళ్ళవలసిన వేళయింది అంటూ రీబిన్ లేచాడు. అప్పటికప్పుడే గొర్రెతోలు కోటు తొడుక్కుని పటకా బిగించుకుంటున్నాడు. ఏఫిమ్ పుస్తకాన్నందుకుని చిరునవ్వు నవ్వుతూ, ఈ పుస్తకం నాకెంతో ఆనందాన్నిస్తుంది అన్నాడు. వాళ్ళు వెళ్ళడంతోనే పావెల్ ఉద్రేకంతో ఆంద్రేయ్ నడిగాడు. వాళ్ళను గురించి నీ అభిప్రాయమేమిటి? తుఫానును సూచించే 2 మేఘాలు. కొంచెం సేపట్లో వెసోవ్చికోవ్ లోపలికొచ్చాడు. చినిగిన గుడ్డలతో ఉన్నాడు. ఎప్పటిలాగే అసంతృప్తిగా ఉన్నాడు. ఇసాయ్ నెవరు చంపారో విన్నావా అని అటూ ఇటూ తిరుగుతూ పావెల్ నడిగాడు. లేదు అని పావెల్ ముక్తసరిగా జవాబిచ్చాడు. అంత పని చేయడానికి అసహ్యించుకోని వాడొకడు దొరికాడు. ఆ పని చేయడానికి నేనే తయారవుతున్నాను. నేను కాకపోవడం నిజంగా బాగాలేదు. ఆ పని చేయడానికి నేనే తగిన వాడిని. నికోలాయ్, అలాంటి మాటలు మాట్లాడకు అన్నాడు స్నేహభావంతో పావెల్. అసలు అలాంటి ఆలోచనెందుకు? అని తల్లి ఎంతో ఆప్యాయంగా మందలించింది. గుండె చూస్తే మేకపిల్ల గుండె, కానీ గర్జన మాత్రం సింహగర్జన. ఎందుకలాంటి మాటలు మాట్లాడ్డం? అంది. ఈ రోజు రాత్రి నికోలాయ్ని చూస్తే తల్లికెంతో సంతోషమైంది. అతని మశూచికపు మచ్చల ముఖం కూడా ఆమెకెంతో ఆకర్షణీయంగా ఉంది. వాళ్ళు ముగ్గురూ గుమ్మం దాటి వెళ్ళాక తల్లి కిటికీలో నుంచి వాళ్ళను కొంచెంసేపు చూస్తూ నిలబడింది. తర్వాత వెనక్కు తిరిగి పూజా విగ్రహం కేసి చూసింది. ఓ భగవంతుడా, వాళ్ళననుగ్రహించు, వాళ్లకు మేలు చెయ్యి అని గొణుక్కుంటూ ప్రార్థించింది. రోజులు చరచరా గడిచిపోయాయి. తల్లికి త్వరలో రానున్న మేడే ఉత్సవాన్ని గురించి ఆలోచించడానికైనా తీరిక లేకపోయింది. కానీ పగలల్లా పని పాటలతో అలసిపోయి రాత్రివేళ మంచం మీద పడుకునేసరికి ఆమె గుండెల్లో ఏదో బాధగా ఉండేది. కార్మికులను మే దినోత్సవంలో పాల్గొనవలసిందని పిలుపు ఇస్తూ ప్రతి రాత్రి గోడల మీద ప్రకటనలు అతికించబడ్డాయి. ఆఖరికి పోలీసు స్టేషన్ తలుపు మీద కూడా అతికించబడ్డాయి. ప్రతిరోజు ఫ్యాక్టరీలో కరపత్రాలు పంచిపెట్టబడ్డాయి. ప్రతి ఉదయమూ పోలీసు కూలీపేటంతా తిట్టుకుంటూ తిరిగి గోడల మీద నోటీసులను చింపేస్తుండేవారు. కానీ మధ్యాహ్నం భోజన సమయంలో ఎక్కడి నుంచో కరపత్రాలు గాలికి కొట్టుకొచ్చి కాళ్ళకడ్డం తగిలేవి. కార్మికులు గుంపులు గుంపులుగా చేరి ఆవేశంతో కరపత్రాలను గురించి, ప్రకటనల గురించి చర్చించుకుంటుండేవారు. అపారమైన ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ వసంతంలో జీవితం ఎక్కువ రసవంతంగా తోచింది. పావెల్కు, ఆంద్రేయ్కి దాదాపు నిద్ర లేనేలేదు. ముఖం తెల్లబారి, గొంతుక బొంగురుపోయి, చాలా అలసిపోయి ఇంటికొచ్చేవారు. వాళ్ళు ఎక్కడో అడవుల్లో సమావేశాలు జరుపుతున్నారని తల్లికి తెలుసు. ఏదో ఒక అజ్ఞాత కారణంగా టైమ్ కీపర్ ఇసాయ్ హత్యను గురించి ఎవరూ పట్టించుకోకుండా మాపు చేసేశారు. 2 రోజులపాటు స్థానిక పోలీసులు కొంత విచారణ జరిపించారు. కానీ డజను మందిని విచారించి అంతటితో విరమించుకున్నారు. హోహోల్లో స్పష్టంగా కనబడే మార్పు వచ్చింది. ముఖం చిక్కి పొడుగైంది. రెప్పలు వాచి కళ్ళు సగం మూతలు పడ్డాయి. ముక్కుపుటాలు దగ్గర నుంచి నోటి వరకు ముడత కనబడుతోంది. అతడు మామూలు విషయాలను గురించి ప్రస్తావించడం మానేశాడు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న మే 1వ తేదీ వచ్చింది. యథాప్రకారంగానే ఫ్యాక్టరీ సైరను జబర్దస్తిగా కూసింది. రాత్రంతా కంటిమీద కునుకులేని తల్లి మంచం మీద నుంచి ఉలికిపడి లేచి టీకి క్రితం సాయంకాలమే సిద్ధపర్చి ఉంచిన సమోవార్ అంటించింది. కుర్రవాళ్ళు పడుకునే గది తలుపు మామూలుగా తట్టాలని లేచింది. కానీ కొంచెం ఆలోచించి వెనక్కు తగ్గింది. కిటికీ దగ్గర పన్నుపోటుతో బాధపడే వాళ్ళలాగున అరచెయ్యి దవడ కింద పెట్టుకుని కూచుంది.
నీలి ఆకాశం మీద వెలిమబ్బులు, గులాబీ రంగు మబ్బులు, ఫ్యాక్టరీ గొట్టాలలో నుంచి వచ్చే ఆవిరి బుసలను బెదిరిపోతున్న పక్షుల దండులాగున పారిపోతున్నాయి. కలలో లాగున తల్లి ఆ మేఘాలను చూస్తూ కూర్చుంది. కిటికీలో నుంచి ఉదయభానుని కిరణాలు సంతోషంతో తొంగి చూశాయి. ఆమె చేయి చాచి ఆ కిరణాలను అందుకుని ఆలోచనాపూర్వకంగా నవ్వుకుంటూ రెండవ చేతితో వాటిని బుజ్జగించింది. చివరకు లేచి నెమ్మదిగా సమోవార్ మీద నుంచి గొట్టాన్ని తీసేసింది. తర్వాత ముఖం కడుక్కొని భక్తితో తనపై శిలువను గీసుకుని పెదవులు మెదుపుతూ ప్రార్థన మొదలెట్టింది. ఆమె ముఖం వికసించింది. కుడి కనుబొమ అదరడం మొదలెట్టింది. ఫ్యాక్టరీ సైరను రెండవ కూత మొదటి కూతంత గంభీరంగానూ ధాటిగానూ లేదు. దాని బొంగురు ధ్వనిలో కొంచెం వణుకు కూడా పుట్టింది. మామూలు కన్నా ఎక్కువసేపు కూసినట్లనిపించింది తల్లికి. పక్క గదిలో హోహోల్ స్వరం స్పష్టంగా వినబడింది. విను పావెల్. చెప్పులు లేని పాదాల చప్పుడు వినబడింది. ఎవరో దర్జాగా ఆవులించారు. టీ సిద్ధంగా ఉంది అంది తల్లి. లేస్తున్నాం అన్నాడు పావెల్ హుషారుగా. సూర్యోదయం అవుతోంది. ఆకాశం మబ్బు పట్టింది. ఈవేళ మబ్బు లేకుండా ఉండాలి అన్నాడు హోహోల్. నిద్రచేత ముడతలు పడ్డ ముఖంతో అతడు వంటింట్లో ప్రవేశించాడు. కానీ మంచి కులాసాగా ఉన్నాడు. మామ్మ శుభోదయం. బాగా నిద్రపట్టిందా? తల్లి అతన్ని సమీపించి మెల్లగా అందృషా, నువ్వతని పక్కనే నడవాలి సుమా అంది. తప్పకుండా మామ్మ. మీకు మాట ఇస్తున్నాను. ఎల్లప్పుడూ మేమిద్దరం కలిసే నడుస్తుంటాం అని చెవిలో చెప్పాడు. ఏమిటోయ్ మీరిద్దరూ గుసగుసలాడుతున్నారు అని పావెల్ అడిగాడు. ఏమీ లేదు పావెల్. చెవుల వెనకాల బాగా కలుక్కుమంటోంది. పడుచుపిల్లలు ఈవేళ నాకు కన్ను కొడతారులే అని జవాబిస్తూ హోహోల్ ముఖం కడుక్కునేందుకు బయటికి వెళ్ళాడు. కార్మికులారా లేవండోయ్, పోరాటానికి లేవండోయ్ అని పావెల్ మెల్లగా పాడాడు. పొద్దెక్కిన కొద్దీ వాతావరణం తెరిపైంది. మేఘాలన్నింటినీ గాలి తరిమేసింది. పొద్దుటి పలహారానికి బల్ల సర్దుతూ తల్లి తల పంకిస్తూ ఈ చిత్రమంతా ఏమిటాయని ఆలోచిస్తుంది. ఈ రోజున మరికొంతసేపట్లో వీళ్ళ పని ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ పొద్దుటివేళ నవ్వుతూ తుళ్ళుతూ వేళాకోళాలాడుకుంటున్నారేమిటని ఆమె ఆలోచించింది. కానీ ఏ కారణం చేతనో ఆమె కూడా ప్రశాంతతను, సంతోషాన్ని పొందింది. కాలహరణం కోసం నిదానంగా పలహారం చేశారు. పావెల్ టీ గ్లాసులో చక్కెర వేసుకుని జాగ్రత్తగా చెంచాతో కలుపుకున్నాడు. బ్రెడ్ మీద సమానంగా ఉప్పు చల్లుకున్నాడు. మనం షికారుగా నడిచి వెళితే అన్నాడు పావెల్. ప్రస్తుతం ఇంటి దగ్గరుండడం మంచిది. ఇప్పటి నుంచి పోలీసులను వేధించడమెందుకు? ఇప్పటికే వాళ్లకు నీ సంగతి బాగా తెలుసు అని జవాబిచ్చాడు ఆంద్రెయ్. ఇంతలో ఫ్యాదోర్ మాజిన్ పరుగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అతని ముఖం విప్పారి ఉంది. బుగ్గలెర్రబడ్డాయి. సంతోషపూరితమైన అతని ఉత్సాహంతో తాపీగా కూర్చున్న వాళ్ళ విసుగు ఎగిరిపోయింది. ప్రారంభమైంది. ప్రజల్లో కదలిక పుట్టింది. దృఢనిశ్చయంతో వాళ్ళంతా వీధుల్లోకొచ్చేస్తున్నారు. వెసోవ్చికోవ్, వాస్యా గుసేవ్, సమోయిలోవ్ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిలబడి ఉపన్యాసాలిస్తున్నారు. చాలామంది పనివాళ్ళు ఇళ్లకు తిరిగి పోయారు. లేవండి, వెళ్ళవలసిన సమయమైంది. ఇప్పుడే 10 గంటలైంది అని హెచ్చరించాడు మాజిన్. నేను వస్తున్నాను అన్నాడు ఖచ్చితంగా పావెల్. ఇదిగో మీరే చూస్తారుగా, మధ్యాహ్నం భోజనమైనాక ఫ్యాక్టరీలో ఒక్క మనిషి ఉండడు అంటూ ఫ్యోదోర్ పరుగెత్తుకెళ్ళిపోయాడు. గాలిలో కొవ్వొత్తిలాగున్నాడు అంది తల్లి. తర్వాత లేచి బట్టలు మార్చుకునేందుకు వంటింట్లోకెళ్ళింది. మామ్మ మీరెక్కడికి అని ఆంద్రెయ్ అడిగాడు. మీతోటే అని ఆమె జవాబిచ్చింది. ఆంద్రెయ్ మీసాలు మెలేస్తూ పావెల్ కేసి తేరి చూచాడు. పావెల్ వేళ్లతో జుట్టు పరుక్కుంటూ ఆమె దగ్గరకెళ్ళాడు. అమ్మా, నిన్ను ఆగమని నేనొక్క మాట చెప్పను. మరి నాతో కూడా నువ్వేమీ చెప్పొద్దు, సరేనా? సరేలే, సరే. భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక అని ఆమె గొణుక్కుంది. తల్లి పావెల్, ఆంద్రెయ్ల వెంట బయలుదేరి వెళ్ళింది.
ఎక్కడ చూసినా ప్రజల కలకల ధ్వనులతో చెవులు గింగురుమంటున్నాయి. ప్రజలు గుమ్మాల దగ్గర, కిటికీల దగ్గర గుంపులు గుంపులుగా నిలబడి తన కొడుకు ఆంద్రేయ్ కలిసి నడుస్తుంటే వాళ్ళకేసి తేరి చూడడం తల్లి కనిపెట్టింది. ఆమె కళ్ళ ముందర ఆకుపచ్చ రంగు, బూడిద రంగు కలిసినట్లుగా ఛాయలగుపించాయి. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.